రాష్ట్రం అంతా కూడా అన్ని పార్టీల ప్రతినిధులకి, అలాగే హోటల్స్ యజమానులకి, లాడ్జ్ యజమానులకి, ఇంకా రకరకాల ప్రజలందరికీ కూడా ఎలక్షన్లు అయిపోయినాయి. ఎన్నికలు మీరు చాలా ప్రశాంత వాతావరణంలో జరగడానికి మీ అందరి తోడ్పాటుని అందించారు. ముందుగా దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అది ఒక్కటే కాదు, అది అయిపోయిన తర్వాత మనకి జనరల్గా మనకి ఎప్పుడు కూడా శేషన్ గారు, టిఎన్ శేషన్ గారు అని పేరు గుర్తుందాం మీ అందరికీ. అసలు ఎలక్షన్ కమిషన్ అంటే ఆయనే గుర్తు చేశాడు, నాకు తెలుసుంది. చేసిన తర్వాత మళ్ళా ఇంతకాలానికి అంతకంటే 10 రెట్లు పవర్ఫుల్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. మీకే కాదు, మాకు కూడా టైట్ అయిపోయింది. అది పరిస్థితి. అంత ఖచ్చితంగా రూల్స్, నియమ నిబంధనలన్నీ రూపొందించి రోజు రోజుకి అంత బాగా ఎన్నికలు నిర్వహించినా కూడా రాష్ట్రంలో కొన్ని చోట్ల అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. దానివల్ల ఏంటంటే కౌంటింగ్ అనే వరకు కూడా అంతా ప్రశాంతంగా జరగాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరగడానికి లేదు అనే ఉద్దేశంతో ఇంకా స్క్రూ టైట్ చేసి మనకి ఎక్కడికెక్కడ పికెట్స్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి అని మీరు అనుకోవచ్చు. కౌంటింగ్ కూడా ఎలక్షన్స్లో ఒక పార్ట్. మనం ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంకా 10% కూడా ప్రశాంతంగా ఆ కౌంటింగ్ పార్ట్ కూడా నిర్వహించేస్తే మిగిలిందంతా కూడా అయిపోయినట్టే. మా మాట వినాలి, తప్పదు. ఆల్టర్నేటివ్ ఏం లేదు. మీరు మా మాట వినకపోతే, మీరు మాట వినేటట్టుగా వాళ్ళకి చెప్పడం లేదు, మీరు చేయట్లేదని ఎలక్షన్ కమిషన్ మా మీద పట్టుకుంటుంది. తెలుసు కదా మీకు. అంచేత ఖచ్చితంగా చేయవలసిందే. మెయిన్ ఏంటంటే దీనికి ముందుగా సెక్షన్ 144 సిఆర్పిసి ఫోర్స్లో పెట్టారు. తెలుసు కదా 144 సిఆర్పిసి అంటే. సిఏ గారు కూడా చెప్పారు, 4 కంటే ఎక్కువ మనుషులు ఎక్కడన్నా రోడ్ల మీద కానీ, వేరే చోట్ల కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ గుమిగూడు మాట్లాడుకోవటం, లేకపోతే సభలు, సమావేశాలు, మీటింగులు పెట్టుకోవటం అవన్నీ నిషేధం. అది ఏ రకంగా వైలేట్ చేసినా కూడా సెక్షన్ 188 ఐపీసీ డిజోబీడియన్స్ టు ది, అంటే మిగిలినవన్నీ ఎలా ఉన్నా డిజోబీడియన్స్ టు ది ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ని డిజోబే చేసినందుకు కానీ ఇమీడియట్గా ఒక కేసు పడిపోతుంది. అంటే మీరేం చేయక్కర్లేదు. ఒక 5 కంటే ఎక్కువ మంది గుమిగూడి 4 కౌరులు చెప్పుకుంటే ఆటోమేటిక్గా మీ మీద ఒక సెక్షన్, ఒక ఫోటో తీసి, ఒక వీడియో తీసి చక్కగా మేము వేసేస్తాం. తర్వాత కోర్టు చుట్టూ తిరగాల. తర్వాత సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్, అది మేమిచ్చే ఆర్డర్. దాంట్లో ఏం చెప్తున్నారు అంటే మీరు తెలుసుకోవాలని విపులంగా చెప్తున్నారు, అంతకు మించి ఏం లేదు. దాంట్లో విపులంగా చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక సమావేశం పెట్టాలన్నా, ఒక సభ పెట్టాలన్నా, ఇవన్నీ కూడా ఏదైనా ఊరేగింపులు జరపాలన్నా అన్నింటిలో కూడా పోలీసు వారు పర్మిషన్ తీసుకోవాలి. పోలీసు వారు పర్మిషన్ తీసుకోకపోతే అదంతా కూడా డిజోబీడియన్స్ టు ది గవర్నమెంట్ ఆర్డర్స్. కానీ ఇప్పుడు 6వ తారీఖు వరకు మీరే చెప్పారు, 6వ తారీఖు వరకు మనకి కోడ్ అమల్లో ఉంటుందని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మేము పర్మిషన్ ఇవ్వమని అక్కడ అర్థం. అంటే మీరు 2 సెక్షన్లు, ఒక పోలీస్ యాక్టు, ఒక 144 సిఆర్పిసి, 17 144 అంటున్నారు. 144 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం కొన్ని పవర్స్ ఉన్నాయి. దాని ప్రకారమే కలెక్టర్ గారు అవనివ్వండి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎవరైనా అవనివ్వండి, దానికి ఆర్డర్స్ ప్రొమల్గేట్ చేస్తారు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఏ రకంగా వైలేట్ చేసిన 6వ తారీఖు వరకును మనం తీసుకుపోతాం. దీనికి ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నాం? కౌంటింగ్ ప్రక్రియ ప్రాపర్గా జరగాలి. మీలో హోటల్స్ యజమానులు ఉన్నారా? లాడ్జెస్, మండపాలు అన్నీ? ఓకే, గుడ్. ఎవరు కూడా మీ కళ్యాణ మండపాల్లో అవనివ్వండి, లేకపోతే హోటల్స్లో అవనివ్వండి, వేరే హాల్స్లో అవనివ్వండి, ఎవరు అవే కాదు బహిరంగ ప్రదేశాల్లో టీ స్టాల్స్ అవనివ్వండి, లేకపోతే వేరే ప్రదేశం అవనివ్వండి, ఇవన్నిటిలోనూ కూడా
ఎవరు కూడా గ్యాదరింగ్స్ ఉండకూడదు. ఫస్ట్ గ్యాదరింగ్స్ ఉంటే ఆటోమేటిక్గా చట్టం ఇక్కడ ప్రయోగించబడుతుంది. అందుకే హోటల్స్ అన్నిటికీ కూడా నోటీసులు సర్వ్ చేసాం, మండపాలకి అన్నింటికి కూడా. ఏమని ఎవ్వరూ కూడా బయట వ్యక్తులు ఎవరికి కూడా ఆ 2 రోజులు ఎవరికి రూమ్స్ ఇవ్వద్దు. ఫస్ట్ రూమ్స్ ఇస్తే వచ్చే ప్రాబ్లమ్స్, ఒకవేళ తప్పనిసరి ఏదన్నా లాడ్జి ఎవరన్నా రూమ్ కోసం వచ్చినట్టయితే, ఎక్కడో దూరం నుంచి వచ్చాడు, మార్నింగే కౌంటింగ్ హాల్కి వెళ్ళాలి, కౌంటింగ్ ఏజెంట్ అతను అటువంటి వాడు ఎవడన్నా వస్తే ఒక్కడికి మాత్రమే వాడికి కౌంటింగ్ పాస్ ఉండాలి, ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఈ 2 ఉంటే వాళ్ళు అలౌ చేయొచ్చు. ఇది ఒక్కడనే నేను నా కౌంటింగ్ పాస్ ఉందని చెప్పి ఇంకో 4 ఉంటే కుదరదు. ఆడు ఒక్కడు మాత్రమే అక్కడ ఉండటానికి అర్హుడు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అర్హులు కాదు. అది మాత్రం అందరూ కూడా మైండ్లో పెట్టుకుంటారు. కొంత చెప్తున్నానంటే ఇదంతా ఎంత పకడ్బందీగా ఎంత పటిష్టంగా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఉన్నాయనేది మీకు చెప్తున్నాను, అంతకు మించి ఏమి లేదు.